కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శంఖారావం పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఈ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు ఈ నెల 9వ తేదీన నర్సీపట్నంలోని మాగవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. దీంతో విశాఖలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన ఈ రోజు సమావేశం నిర్వహించారు. తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి దిశానిర్దేశం చేశారు. జగన్ పర్యటనను ఎయిర్పోర్ట్ నుంచి జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. దీంతో పార్టీ వర్గాల్లో జోష్ కనిపిస్తుందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఉత్తరాంధ్ర సమస్యల మీద ప్రజలు జగన్ కి వినతి పత్రాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నేతలు తెలిపారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న ఉద్యోగులు, యూనియన్ నేతలు జగన్ కి కోర్మన్నపాలెం జంక్షన్ లో సమస్యలు చెప్పుకుంటారని సమాచారం. అలాగే నక్కపల్లిలో తలపెట్టిన డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా మత్స్యకారులు జగన్ కి మొరపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంపై సౌతి ప్రేమ చూపిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి వివక్ష చూపుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోగా ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడం మాని ఈ ప్రాంతంలో ఉన్న విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దారదత్తం చేయడంతో పాటు ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మెడికల్ కాలేజీలకి సంబంధించి ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ నిర్మాణానికి పూనుకుని శాంక్షన్ చేస్తే ఈ మెడికల్ కాలేజీలని చాలా అన్యాయంగా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నాన్ని నిరసిస్తూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేస్తున్నారు. కాబట్టి రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో ఎందుకంటే స్టీల్ ప్లాంట్ సంబంధించి విశాఖపట్నం భూములకు సంబంధించి లూలు మాల్కి సంబంధించి అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు మత్స్యకారులకి దెబ్బ కొట్టే విధంగా ఎక్కడ వేరే రాష్ట్రాల్లో తిరస్కరించిన బల్క్ డ్రగ్ పార్కును నక్కపల్లి దగ్గర అన్యాయంగా బల్క్ డ్రగ్ పార్క్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ ప్రాంతంలో మిగతా వ్యవసాయాలు కానీ మిగతా పరిశ్రమలు కానీ ఎఫెక్ట్ అయ్యే విధంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా బలవంత భూసేకరణ చేస్తున్న తరుణంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చేసి రేపు దాన్ని అడ్రస్ చేస్తారు 9వ తారీఖున. అంతేకాదు ఈ దేశవ్యాప్తంగా భారతదేశంలో సాంప్రదాయం చిరు వ్యాపారాలకు సంబంధించి ఎక్కడైనా సరే ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అన్ని ప్రధాన నగరాల్లోని టైర్ 2 సిటీస్ లో కూడా చిరు వ్యాపార వ్యవస్థ అనేది ఉంది. కానీ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం విశాఖపట్నం ఉంది. మన రాష్ట్రంలో విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. కానీ విశాఖపట్నంలో ఉన్న చిరు వ్యాపారాలని చాలా కర్కశంగా నిరంకుశత్వంతో ఆ షాపుల్ని ధ్వంసం చేసిన సంబంధించి కూడా ఇష్యూస్ సంబంధించి కూడా ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎందుకంటే సిటీ ఆఫ్ డెస్టినీ ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి కావచ్చు, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, యూపీ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా విశాఖపట్నం టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ టూరిస్టులకి ఈ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ఈ ఫుడ్ కోర్ట్స్ అవి కూడా వీళ్ళందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్వహించడం జరుగుతుంది. వాటిని కూడా విచ్ఛిన్నం చేసిన విధంగా ఒక రాక్షసత్వంతో ఈరోజు ముందస్తు సమాచారం లేకుండా ఒక కర్కశంగా ఈ షాపులన్నీ కూడా తొలగించారు. దానిపైన కూడా వీళ్ళు చిరు వర్తక సంఘాలు అందరూ కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది.